రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం అయింది. మున్సిపల్ చైర్పర్సన్ రేఖా యాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేష్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 10 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 2 బీజేపీ, 1 బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కలిపి మొత్తం 14 మంది కౌన్సిలర్లు వారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చేతులెత్తారు. దీంతో నార్సింగ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. గత చైర్పర్సన్, వైస్ చైర్మన్లు అక్రమాలు తప్ప అభివృద్ధి చేయలేదని వారు ఆరోపించారు. నార్సింగి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. మేమందరము, మా పార్టీ మెంబర్స్, మిగతా కార్యకర్తలు, మా కౌన్సిలర్లు అందరం కష్టపడి ఈ రోజు మేము ఎప్పుడో ఎన్నుకోవాల్సిన వాళ్ళము, కానీ కొన్ని రీజన్స్ వల్ల మన కోఆప్షన్ మెంబర్స్ ఉండడం వల్ల అప్పుడు మా నుంచి మా పదవి లాక్కోవడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా మేమందరం యునైటెడ్ గా ఉండి అందరం కలిసి మా పదవి మేము తీసుకున్నాము. కాబట్టి ఇదివరకు లాగా కాకుండా మేమందరం మా పార్టీ మెంబర్స్ ని, అలాగే మిగతా కౌన్సిలర్స్ అందరినీ కలుపుకొని ప్రతి వార్డులో డెవలప్మెంట్ చేస్తామని డెఫినెట్ గా చెప్తున్నాము. గతంలో మా పార్టీకి అన్యాయం చేసిర్రు, ఈ రోజు సేమ్ సీన్ రిపీట్ అయింది. ఎందుకంటే మా పార్టీ అధికారంలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అన్న పరిపాలన చూసి మాకు ఆకర్షితులైన కౌన్సిలర్లు కొంతమంది సహకరించి, అదేవిధంగా మిత్రులు ఇంకో పార్టీ కూడా సహకరించి మళ్ళా మా పార్టీ మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి సహకరించిన కౌన్సిలర్లు అందరికీ కూడా ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకా 10 ఏళ్ల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం. ఎలక్షన్లో కోడ్ ఉండడం వల్ల కొన్ని ఇంప్లిమెంట్ కాలేకపోయినాయి. కోడ్ అయిపోయిన తర్వాత 4 తారీఖు తర్వాత అన్ని స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ఆదర్శంగా మున్సిపాలిటీ ఈ 6 నెలల్లో చేసి తీర్తారని నాకు ఆశ ఉంది. చేసి తీర్తామని నమ్మకం కూడా ఉందని తెలియ